ఆపోజిట్ మీద ఆపోజిట్ సైడ్, పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్, పక్కన ఉండేది అడ్జసెంట్ సైడ్. మనకి ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ తెలుసు, ఇది హైపోటెనస్. సో దట్స్ ఆల్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. టుడే we discuss about the trigonometry. Okay, so trigonometry. సో ట్రిగ్నోమెట్రీ అంటే మనకి ఏమన్నారు, ఫస్ట్ ఈ వర్డ్ లో ఉన్న బేసిక్ మనం తెలుసుకుంటే చాలు. ఫస్ట్ ట్రీ అంటే ఏంటి అసలు మనకి, ఈ ట్రిగ్నోమెట్రీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నుంచి అనేది వచ్చింది. గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకే, సో ట్రీ అంటే ఏంటంటే, ట్రీ అని అర్థం, గోన్ అంటే సైడ్స్ అని అర్థం. ఇంకా మిగిలిన పదం చూసుకుంటే మెజర్మెంట్ ఆర్ మెజర్. ఓకే, మనకు అర్థమయ్యే స్టైల్లో మనం మెజర్ అని రాసుకుంటే చాలు, స్టూడెంట్స్ అర్థమయ్యే స్టైల్లో. సో మనకి ఇక్కడ ట్రీ అంటే ఏముంది, సింపుల్ గా 3 sides మెజర్మెంట్స్. సో 3 sides మెజర్మెంట్ అంటే మనకి ఏమొచ్చింది, సింపుల్ గా 3 sides మనకి చాలా ఉన్నాయి. అంటే స్కేలార్ ట్రయాంగిల్ కావచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కావచ్చు. ఓకే, మనం ఇక్కడ ఎస్పెషల్ గా మనం తీసుకునేది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఎందుకు తీసుకోవాలి, వై అంటే, సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమొచ్చేసింది, పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరంలో మనకు ఒక ఫార్ములా ఉంది. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి, సింపుల్ గా హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, hypotenuse square is equal to side square plus side square. So what is hypotenuse here? This is the hypotenuse. So these two are the sides. ఓకే, ఇక్కడ మనము మెన్షన్ చేసుకుంటే ABC. సో ఇక్కడ మనము థీటా కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు కొన్ని అడ్వాన్స్ లెవెల్ కనిపెట్టినది ఏంటంటే, సింపుల్ గా సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఈ 3 అనే ఈ 6 అనేవి మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, సో మనం ఈ 6 కి ఈ ట్రయాంగిల్ నుంచి ఫార్ములాస్ ఎలా రాస్తామో నేర్చుకుంటాం. సింపుల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి 3 degrees తీసుకుంటాం. సో మనకి టోటల్ గా డిపెండ్ అయ్యేది ఏముంది, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి టోటల్ గా ఫార్ములాస్ అన్ని ఎలా ఫార్ములాస్ ప్రొడ్యూస్ తెలుస్తుంది. ఓకే, సో సింపుల్ గా రాసుకున్నా, దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ మనం థీటా తీసుకుంటున్నాం, ఇక్కడ ఏం తీసుకున్నా యాంగిల్ అని మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏముంటది, 90 degrees ఉంటది. సో ఇక్కడ మనకి సింపుల్ గా 90 degrees ఉంటది. సో మనకి ఇక్కడ ఏ, సింపుల్ గా BC. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు పైథాగరస్ థీరం అంటే ఏంటో చెప్పాను కదా, హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. ఇది ఇక్కడ మనకి ఫార్ములాస్ కి అయితే ఉపయోగపడదు, బట్ మనం ప్రాబ్లం చేసినప్పుడు అయితే ఈ ఫార్ములా అనేది కంపల్సరీ. సో మనం ఫస్ట్ సైన్ థీటా కిందకి వచ్చాం. సో సైన్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా అంటే మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా సైన్ అంటే ఏంటి, మనకి ఆపోజిట్, దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ కదా. సో ఇది సైడ్, సో ఇది సైడ్, ఇది హైపోటెనస్. ఓకే, సో మనకి సైడ్ దీనికి ఈ థీటాకి ఇదేముంది, ఆపోజిట్. సో దీన్ని మనం ఏమంటాం, ఆపోజిట్ సైడ్ అన్నాం. ఓకే, ఈ థీటాకి ఇది పక్కన ఉంది, అంటే థీటా ఏంటంటే యాంగిల్, ఈ యాంగిల్ కి ఆపోజిట్ మీద ఆపోజిట్ సైడ్, పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్, పక్కన ఉండేది అడ్జసెంట్ సైడ్. మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ తెలుసు, ఇది హైపోటెనస్. సో దట్స్ ఆల్. సో సైన్ థీటా మనకి ఫార్ములా ఏంది, సింపుల్ గా థీటాకి సైన్ కి అనేది ఏముంది, ఆపోజిట్ ఉంటే చాలు. సో దీనికి ఏమొస్తుంది అంటే ఆపోజిట్ సైడ్ బై
హైపోటెనస్. ఓకే, సో నెక్స్ట్ ఏముంది మనకి మన ఫార్ములా సెకండ్ ఏంది కాస్ టీటా. కాస్ టీటా అంటే ఏముంది సింపుల్ గా కాస్ టీటా ఏం లేదు పక్కన ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్ మనకి రాసుకొని హైపోటెనస్ సైడ్ రాస్తారు. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. ఓకే, దిస్ ఇస్ ద కాస్. నెక్స్ట్ ఏంటి tan టీటా. సో మనకి tan టీటా మనం 2 ways లో రాసుకోవచ్చు, చెప్తాం సింపుల్ గా. ఫస్ట్ ఏంటో మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని రాసుకున్నాం, తర్వాత సైన్ కాస్ యూజ్ చేసి ఎలా రాసుకోవాలో చెప్తా సింపుల్ గా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏముందంటే tan అంటే ఏం లేదు, ఈ రెండింటిని చేస్తే అయిపోయా. సింపుల్ గా ఏమొస్తుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే ఓకే, ఇక్కడ దాకా ఓకే. నేనేం చెప్పాను మళ్ళీ దీన్ని కాస్ సైన్ టీటాతో కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. అది ఎలా రాసుకోవచ్చు సింపుల్ గా. సో ఆర్ అని మెన్షన్ చేస్తున్నాం, మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఏం రాసుకోవచ్చు tan అంటే ఇంకో ఫామ్ లో ఏమైనా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సరే ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ సైన్ టీటా బై కాస్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, సైన్ టీటా బై కాస్ టీటా tan టీటా అంటే. ఓకే, సో మనం దీన్ని ఇది ఎలా వచ్చిందండి డౌట్ సింపుల్ గా దీని నుంచి మనం ఇది డెరైవ్ చేసుకున్నాం అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ ఎలా వచ్చింది. సింపుల్ గా సైన్ టీటా అంటే ఏం రాసుకున్నాం ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ టీటా అంటే ఏంది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో కాస్ టీటా అంటే ఏంది టోటల్ డివైడెడ్ బై కాస్ టీటా అంటే ఏంది మళ్ళీ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ ఇది ఏమవుతుంది కట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఏమొచ్చింది సింపుల్ గా ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంతేనా. ఓకే, మనకి ఇది వచ్చేసిందా tan టీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇలా మన ఫామ్ అనేది వచ్చింది. సో మనం ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ఓకే, ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ మనకు అర్థమైనాయి. సో మన నెక్స్ట్ ఫార్ములా ఏంది ఈ 3 వరకు కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏంది కొసెకెంట్ సీకెంట్ కాట్. సో ఇవి ఏం లేదు, కొసెకెంట్ అంటే సైన్ కి రెసిప్రోకల్ ఇది, కాస్ కి రెసిప్రోకల్ ఇది, tan కి రెసిప్రోకల్ ఇది. రెసిప్రోకల్ అంటే ఏంది సింపుల్ 1 బై ఇప్పుడు నేను సింపుల్ రాస్తాను సింపుల్ గా. ఓకే, ఫార్ములాస్ ఉంటుందా. ఓకే, సింపుల్ గా మనకి ఏంది సైన్ కి రెసిప్రోకల్ ఏమొచ్చింది అంటే 1 బై కొసెకెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏముంది సీకెంట్ కి ఏమొచ్చింది అంటే 1 బై కాస్ వచ్చింది. ఓకే, సైన్ అంటే మనం ఏం రాసుకోవాలి 1 బై కొసెకెంట్, సీకెంట్ అంటే 1 బై కాస్ టీటా అని మనం రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది సో tan కి ఏమొచ్చింది అంటే 1 బై కాట్ వచ్చింది. ఓకే, మనం టీటా మెన్షన్ చేస్తాం, టీటా మెన్షన్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ వచ్చాయి కదా, సో సైన్ కి వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ కొసెకెంట్ ఫార్ములాస్ అంటే ఒకసారి రాసుకుందాం. సరే, సో మన కొసెకెంట్ ఫార్ములా ఏందో రాస్తాం. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా, ఈ 3 ఫార్ములాస్ తీసుకొని మనం ఈ 3 ఫార్ములాస్ డెరైవ్ చేసుకుంటాం సింపుల్ గా. మనకి మెయిన్ రావాల్సింది ఈ 2 ఫార్ములాస్ సైన్ టీటా అంటే ఏంది కాస్ టీటా అంటే వచ్చింది అనుకో tan టీటా వచ్చింది. tan టీటా వచ్చింది అనుకో కొసెకెంట్ సీకెంట్ వచ్చేసాయి. కొసెకెంట్ సీకెంట్ వచ్చింది అనుకో కాట్ ని 3 విధాలుగా రాసుకోవచ్చు ఫార్ములా సింపుల్ గా. లెట్స్ సీ. సో మళ్ళీ నేను సింపుల్ గా చెప్తాను, కన్ఫ్యూజ్ అవసరం లేదు. కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. సో సైన్ అంటే మనకి ఆల్రెడీ ఏం చెప్పాను 1 బై, మనకి 2 ఫార్ములాస్ రావాలి, సైన్ రావాలి, కాస్ రావాలి, దట్స్ ఆల్. మనకి ఎక్కువ అవసరం లేదు. సైన్ అంటే ఏం చెప్పాను సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, సో మనకి 1 బై ఉంది కాబట్టి ఈ కింద ఏమవుతుంది రెసిప్రోకల్ అయిపోతుంది. సింపుల్ మనం ఏం చేయొచ్చు హైపోటెనస్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, దిస్ ఇస్ ద కొసెకెంట్. సో మనం నెక్స్ట్ ఏం రాసుకోవాలి సీకెంట్. సింపుల్ మళ్ళీ సీకెంట్ అంటే ఏం రాసుకుందాం, సీకెంట్ టీటా అంటే ఏంది 1 బై కాస్ టీటా.
1 by ఫస్ట్ మనం కాస్ట్ థీటా ఫార్ములా రాసుకున్నాం, ఆటోమేటిక్ గా సెకండ్ థీటా ఫార్ములా వచ్చింది. సింపుల్ 1 by కాస్ట్ థీటా. ఓకే, 1 by కాస్ట్ థీటా అంటే మనకి ఏం ఫార్ములా ఉంది? సింపుల్ గా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. సో మనం 1 by ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవాలి? రెసిప్రోకల్ రాసుకోవాలి. సో సింపుల్ మనకి ఏమొచ్చింది? హైపోటెనస్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, వచ్చిందా? మనకి ఫార్ములాస్ ఏం రావాలి? సైన్ థీటా కాస్ థీటా వచ్చింది చాలు. మనకి మీద టాన్ థీటా రాసుకున్నాం, సెకండ్ థీటా రాసుకున్నాం, సెకండ్ థీటా రాసుకున్నాం. మనకి ఇంకా రావాల్సింది ఏంది? కాట్ థీటా. సో సింపుల్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు కాట్ ఏదని రెసిప్రోకల్ అని చెప్పా tan 1 by tan థీటా. సో ఇదేనా రాసుకోవచ్చు, లేదు ఆర్ అని పెట్టుకొని సింపుల్ గా 1 by tan అంటే మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఇక 1 by ఉంది కాబట్టి మనకి ఏం రెసిప్రోకల్ అయిపోద్ది? సింపుల్ గా కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, సో మనకి 1 by ఉంది కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా వచ్చేసింది. సో మనం దీన్ని మళ్ళీ రాసుకోవచ్చు. కాస్ థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. సైన్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనకి అప్పుడు ఏమొచ్చుద్ది? సింపుల్ గా మనం సింపుల్ గా రాసుకుంటే ఏమొచ్చుద్ది? సింపుల్ గా రాస్తారు. లెట్స్ సే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. సో సింపుల్ మనకి ఏముంటుంది? హైపోటెనస్ కట్ ఆఫ్ అయిపోతుంది. మనకి మిగిలిపోయిన ఏంది? అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇదేనా రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో మనం కాట్ థీటా రాసుకోవచ్చు సింపుల్ గా 1 by tan థీటా రాసుకోవచ్చు, లేదా కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు, లేదా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని రాసుకోవచ్చు. లేదు ఇంకొక ఓకే మనకి ఇంకో ఫార్ములా ఉంది కాట్ కి, ఏమో రాసుకోవచ్చు సింపుల్ అంటే క్వశ్చన్ బై సెకండ్ అని రాసుకోవచ్చు. బట్ ఈ ఫార్ములా ఎక్కువ ఉపయోగపడదు, కానీ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా రాస్తున్నాం. సింపుల్ గా వచ్చింది, సింపుల్ గా క్వశ్చన్ థీటా బై సెకండ్ థీటా. ఓకే, మనం ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నాం, ఫార్ములాస్ రాసుకున్నాం, అంత బాగానే ఉంది. సో మనం ఒక ప్రాబ్లం చేద్దాం, చిన్న ప్రాబ్లం. మనం పైథాగరస్ థియరం ఎలా వాడదాం తెలుస్తుంది, సో ఫార్ములాస్ ఎలా వాడాలో తెలుస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్ లో ఒక ప్రాబ్లం చూసుకుంటే, గివెన్ tan A is equal to 3/4, find the other trigonometric ratios of the angle A. అంటే యాంగిల్ A, ఇక్కడ యాంగిల్ A దగ్గర మనం అన్ని ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సింపుల్ గా సేపు మనం సైన్ థీటా, tan థీటా, కాస్ థీటా రాసుకున్నాం కదా. సింపుల్ దాని ప్లేస్ రాసాను tan A, sin A, cos A రాసుకున్నాం. సింపుల్ మనకి గివెన్ ఫస్ట్ మనం ఏ ప్రాబ్లం ఇచ్చినాం, ఎక్కడైనా 10th ఇంటర్ డిప్లొమా ఎక్కడ తీసుకున్నా ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? సింపుల్ సొల్యూషన్ అని హెడ్డింగ్ పెట్టుకొని సింపుల్ గా గివెన్ దట్ అని రాసేయండి. గివెన్ దట్ అని రాసి మనకి ఏం ఇచ్చినాడు? tan A is equal to 3/4. ఓకే, ఫైండ్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ది యాంగిల్. అంటే అదర్ ట్రిగ్నోమెట్రిక్ మనకి ఏమేమి ఉన్నాయి? సింపుల్ మనం రాసుకున్నాం, ఒక సైడ్ రాసుకున్నాం ఏముంది? sin A. ఓకేనా, తర్వాత cos A, మనకి tan A ఆల్రెడీ ఇచ్చాడు. tan తర్వాత ఏమొచ్చింది? cosecant, తర్వాత cosecant A, నెక్స్ట్ ఏముంది? secant A, నెక్స్ట్ ఏముంది? cot A. సో మరి ఈ మిగతా 3 ఈ 5 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా మనం ఫస్ట్ సైన్ ఏతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సరే ఫస్ట్ మనం సో tan A అంటే మనం ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనం ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. సింపుల్ గా tan A అంటే ఏమొచ్చింది? సింపుల్ గా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో మనకి ఆపోజిట్ సైడ్ ఏముంది? ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు నేను 3/4 అని రాస్తున్నా. సో ఆపోజిట్ సైడ్ ప్లేస్ మనం ఎంత రాసుకోవాలి? 3. సో మనం ఇక్కడ ఎంత వాల్యూ ఎంత? 3. ఓకే, ఆపోజిట్ సైడ్ 3. సో మనకి అడ్జసెంట్ సైడ్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, మళ్ళీ ఇది ఈక్వల్ టు ఇది. సో మనకి అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత? సింపుల్ గా 4. ఓకే, 4. సో మనకి హైపోటెనస్ వాల్యూ ఉందా? లేదు. సో మనకి హైపోటెనస్ వాల్యూ ఉపయోగపడుతుందా? ఫస్ట్ ఉపయోగపడుతుంది కదా. అంటే సింపుల్ ఎలా అంటే sin A is equal to ఆపోజిట్ సైడ్ బై
హైపోటెనస్ సైడ్. అవునా, ఇప్పుడు మనకి ఇక్కడ ఉపయోగపడింది హైపోటెనస్ వాల్యూ. ఓకే, సో మనం ఇప్పుడు హైపోటెనస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం ఏంటి మనకి సింపుల్ గా? హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, మనకి హైపోటెనస్ వాల్యూ మనకి తెలియదు. సో సింపుల్ గా లివ్ విత్ హైపోటెనస్ స్క్వేర్. సైడ్ వాల్యూ ఎంత? ఫస్ట్ ఒక సైడ్ వాల్యూ ఎంత? 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ ఎంత? 4 స్క్వేర్. ఓకే, 4 స్క్వేర్. ఓకే, మనకు వచ్చేసింది. సో హైపోటెనస్ స్క్వేర్. సో మనకి 3 స్క్వేర్ వాల్యూ ఎంత? సింపుల్ మనం రాసుకుంటే 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంత? 16. ఓకే, సో 9 ప్లస్ 16 ఎంత మన టోటల్ గా? 25. ఓకే, 25 వచ్చింది మనకి. ఇక్కడ స్క్వేర్ అనేది ఇజుకోల్ అవతలకి వెళ్తే ఏమైంది మనకి? హైపోటెనస్ ఇజుకోల్ అవతలకి వెళ్తే స్క్వేర్ అవతలకి ఏమైంది? రూట్ అవుతుంది. రూట్ 25. రూట్ 25 అంటే ఎంత? సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్. సో వికెట్ ఏమొచ్చింది? సింపుల్ గా 5. ఓకే, మనకి హైపోటెనస్ వాల్యూ ఎంత? 5. సో మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? హైపోటెనస్ వాల్యూ ఎంత? 5. ఓకే, మనకి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెనస్ సైడ్ వాల్యూ ఉంది. సో మనకి 3 వాల్యూస్ ఉన్నందుకు మనం ఈ 5 ఫార్ములాస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింపుల్ గా పైథాగరస్ థియరం క్లీన్ చేసుకుని రాసుకుని నోట్ చేసుకోండి. ఓకే, సో సింపుల్ మనం సైన్ ఏ వాల్యూ ఎంత? సో మనం ఫస్ట్ ఫార్ములాస్ రాసి చేసుకుంటాం, నోట్ డౌన్ చేసుకున్న తర్వాత, సో రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో సింపుల్ సైన్ ఏ. ఓకే, కాజ్ ఏ అంటే వచ్చేసి మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో నెక్స్ట్ ఏంది? కొసెకంట్ అంటే ఏంటి? కొసెకంట్ అంటే ఏంటి? 1/sin A. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేసి రాసుకుంటాం. సింపుల్. నెక్స్ట్ ఏముంది? సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 1/cos A. ఇక మనకి సింపుల్ ఒక రిలేషన్ చెప్తా. కొసెకంట్ వచ్చినప్పుడు సైన్ వచ్చింది అంటే సి వచ్చినప్పుడు ఎస్ వచ్చింది. సో సీకెంట్ వస్తే సి వచ్చింది అంటే సింపుల్ గా ఎస్ వచ్చే సి వచ్చింది, సి వస్తే ఎస్ వచ్చింది. సో దట్స్ ఆల్. అది సింపుల్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇంకో విధంగా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈజీగా ఉంటుంది. సి వస్తే ఎస్ వస్తుంది, ఎస్ వస్తే సి వచ్చింది. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఏముంది? కాట్ అంటే మనకి ఈజీగా గుర్తుంటుంది 1/tan A అని. ఓకే, 1/tan A. సో ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుందాం. సింపుల్ గా సైన్ అంటే ఏంది? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే మనం సింపుల్ గా కొంచెం తెలిసేలా రాస్తున్నా ఈజీగా. సో ఆపోజిట్ సైడ్ అంటే నేను రాసుకున్నాను. ఫస్ట్ బీసీ అని రాసుకుంటున్నాం. బీసీ రాసుకోవచ్చు కదా మనం, బీసీ. సో హైపోటెనస్ సైడ్ అంటే నేను ఏసీ అని రాసుకుంటున్నాను. రాసుకోవచ్చా? రాసుకోవచ్చు అఫ్ కోర్స్, వై నాట్. సో సింపుల్ గా బీసీ అంటే మనకి ఏముంది వాల్యూ ఇక్కడ? ఆపోజిట్ సైడ్. బీసీ అంటే ఏంది? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఇది బీసీ అంటే వాల్యూ ఎంత? 3. సో 3 డివైడెడ్ బై నెక్స్ట్ ఏంది? ఏసీ అంటే ఏంది? హైపోటెనస్ సైడ్. హైపోటెనస్ వాల్యూ ఎంత? 5. సో వి ఫైండ్ అవుట్ ది ఫైనల్ లో సైన్ వాల్యూ వచ్చేసింది. సో మనం నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కాజ్ ఏ. సో కాజ్ అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా ఏబి రాసుకోవచ్చు. సో నెక్స్ట్ హైపోటెనస్ సైడ్ అంటే ఏంది? ఏసీ. ఓకే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత మనకి? 4. ఏబి వాల్యూ 4. సో ఏసీ వాల్యూ ఎంత? హైపోటెనస్. ఏసీ అంటే ఏంది? హైపోటెనస్ వాల్యూ ఎంత? 5. ఓకే, 5 వచ్చేసిందా? ఓకే, నెక్స్ట్ కొసెకంట్ నేను రాసుకున్నా 1/sin. 1/sin వాల్యూ. సైన్ ఏ వాల్యూ ఎంత మనకి? 3/5. 3/5 అంటే మనకి ఏమొచ్చి సింపుల్ గా 5/3 వచ్చేసింది కొసెకంట్ వాల్యూ. ఓకే, కొసెకంట్ ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏంది? సీకెంట్ ఏ. నెక్స్ట్ సీకెంట్ ఏ అంటే ఏంది? 1/cos A. కాజ్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ?
కాజ్ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే మనం ఏం రాసుకున్నాం, 4/5 సింపుల్ ఇజ్ ఈక్వల్ టు 1/4/5. ఓకే, 4/5 అంటే మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా 5/4. సో నెక్స్ట్ ఏంది, కాడ్ అంటే ఏంటి, tan. మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది, క్వశ్చన్ ఏంది ఇదే. సో మనకి ఇక్కడ ఆన్సర్ సింపుల్ గా రాసుకోవచ్చు అనమాట. tan అంటే మనకి ఆల్రెడీ గివెన్ ఇచ్చాడు కాబట్టి సరే tan అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. సో మనం ఇక్కడ సింపుల్ గా మనకి కొంచెం డిఫరెంట్, నేను తెలిసిందే కాదు ఈ విధంగా కూడా రాయొచ్చు అని చెప్తున్నా. ఆపోజిట్ సైడ్ అంటే ఏంది, బీసీ. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది, ఏసీ. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, రెసిప్రోకల్ అయిపోతుంది. రెసిప్రోకల్ అంటే కింద పైకి వచ్చేది, పైన కిందకి వెళ్ళిపోతుంది 1/1. AC/BC. మనకి అప్పుడు ఏమొచ్చింది సింపుల్ గా, సో ఏసీ వాల్యూ ఎంత, సింపుల్ గా ఎంత ఏసీ వాల్యూ, సారీ ఇక్కడ మనకి ఏసీ రాదు. సో మన tan అంటే ఏం చెప్పా, అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి మనకి, ఏబి. ఓకే, మనకి ఇక్కడ AB/BC. సో మనకి ఏబి వాల్యూ ఎంత, సింపుల్ గా 4/BC వాల్యూ ఎంత, 3. సో మన ఫైనల్ గా వచ్చింది RTA వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, RTA వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ. టుమారో మన నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే వాల్యూస్ డిస్కస్ చేద్దాం. సింపుల్ గా sin 0 degrees తెలిసిందేగా, sin 30, sin 45, sin 60, sin 90. అది ఈజీగా అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ట్రైనింగ్ అయినా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.